ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. అవును, నిన్న నైట్ అన్ని కంప్లీట్ చేసుకుని వెళ్ళేసరికి చాలా లేట్ అయింది తెలుసా? హాయ్ గాయ్స్, మన న్యూ ప్రాజెక్ట్ కి క్యారెక్టర్ డిజైన్, క్యారెక్టర్ నేమ్ అన్ని డిజైన్ చేసేసాం. ఇక మనకు కావాల్సింది స్టోరీ ఒక్కటే. ఇక్కడున్న వాళ్ళందరికీ లవ్ లో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందని అనుకుంటున్నాను. am I right? అవునవును, అదిగో ఆ శీల అయితే ఎట్ ఏ టైం ఇద్దరిని మెయింటైన్ చేస్తుంది. ఏయ్ మొహం పగిలిపోద్దు, ఓవర్ యాక్షన్ చేయకు. ఓకే కూల్ కూల్. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలాగైనా ఉండొచ్చు, దాన్ని యాస్టీస్ గా మనం అడాప్ట్ చేసుకోలేము. కానీ ఇంట్రెస్టింగ్ గా ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. ఒక 1 hour తర్వాత మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే అనామిక. హలో నందు, ఏమైంది? నేను చెప్పిందంతా మీరు విన్నారా లేదా? స్టోరీ ఐడియానే కదా, అబ్జర్వ్ చేశాను. ఓకే. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అనేది నాకు బాగా తెలుసు. నీ మనసులో ఉన్నది నీ అంతటా నువ్వు ఎలా చెప్తావో నేను చూస్తాను. హాయ్ రియా. ఏంటి? నేను కాదు, రోమియో. సరే, రోమియోకే ఏంటంట? మాట్లాడాలంట. ఓహో, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాలట? మాట్లాడాల్సింది మీతో కాదు, మరి రియా బేబీతో. ఎక్కడ చూడకండి, అక్కడ చూడండి. హాయ్ రోమియో. ప్లాన్ వర్కౌట్ అవుతుంది. వదలకూడదురా నందు, కంటిన్యూ చేసి కనెక్ట్ అయ్యేలా చెయ్యి. రోమియో కాదు, కాల్ మీ రో. అలాగా? హాయ్ రో. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు? నేను బాగా డల్ గా ఉన్నాను. ఏమైంది? లవ్ ప్రాబ్లం. ఏమంటున్నావు? ఎందుకు ఇలా షాక్ అవుతున్నావు? ఏం లేదు, నువ్వు కూడా లవ్ చేస్తున్నావా అని. ఏ, నేను లవ్ అది చేయకూడదా? చెయ్యొచ్చు. చెయ్యొచ్చని నువ్వు చెప్తే సరిపోతుందా? వేరే ఎవరు చెప్పాలి? నేను లవ్ చేస్తున్నానే ఆ అమ్మాయి చెప్పాలి. అయితే ముందు నువ్వు లవ్ చేస్తున్నట్టు తనకి చెప్పాలిరా ముద్దపప్పు. ముద్దపప్ప? ముద్దపప్ప? ఓకే, నేను చెప్పాక తను ఒప్పుకోకపోతే? ఏ, తనకి నువ్వు నచ్చలేదా? అదే క్లారిటీగా అర్థం కావట్లేదే. ఏంట్రా కన్ఫ్యూజ్ చేస్తున్నావు? నేను కన్ఫ్యూజ్ చేయడం లేదు, తనే కన్ఫ్యూజ్ చేస్తుంది. తన బిహేవియర్ చూస్తుంటే ఒక యాంగిల్లో నేనంటే లవ్ ఉన్నట్టుగానే అనిపిస్తుంది, ఇంకో యాంగిల్లో లవ్ లేనట్టుగా అనిపిస్తుంది. అదేంటి? అందుకే నువ్వే ఒక ఐడియా ఇవ్వాలి రియా. ఐడియా కావాలా? అవును రియా, తన మనసులో నేను ఉన్నానా లేనా అది కనిపెట్టాలి. దానికి
మంచి ప్లాన్ చెప్పవా? ఓ ఐడియా కావాలా? ఒక ప్లాన్ ఏంటి, 4 ప్లాన్లు ఉన్నాయి. అలాగా? చెప్పు చెప్పు. ఫస్ట్ స్టెప్, నువ్వు స్మార్ట్ గా ఉండాలి. స్మార్టా? స్మార్ట్ అంటే? నీ లుక్కురా ముద్దపప్పు. మళ్ళీ ముద్దపప్పు. సరే పర్వాలేదులే. అవును రియా, లుక్ చూస్తే లవ్ క్రియేట్ అవుతుందా? లుక్ చూస్తే లవ్ క్రియేట్ అవ్వదు, కానీ తన మనసులో ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక అమ్మాయిని లవ్ లోకి దింపడానికి ముందు తన మనసుని ఇంప్రెస్ చేయాలి. అందుకు నువ్వు ముందు స్మార్ట్ గా ఉండాలి. సూపర్ సూపర్. నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. నీ కాస్ట్యూమ్స్ నుండి నీ గెటప్ వరకు అన్నీ కూడా తనని ఇంప్రెస్ చేసేలా ఉండాలి. అప్పుడే తన చూపు నీ మీద పడుతుంది. దాని తర్వాత సెకండ్ స్టెప్, అది ఏంటంటే, ఎందుకంత కంగారు? కూల్ గా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓ నువ్వు చెప్పినట్టుగానే నేను స్మార్ట్ గా రెడీ అయ్యే వస్తా. మిగతావన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే ఓకే రియా, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. బాయ్. బాయ్. అనామిక, నాకీరోజు పర్మిషన్ కావాలి. బయట కొంచెం వర్క్ ఉంది, వెళ్ళిరానా? పర్మిషన్ తీసుకుని వెళ్లేంతగా సార్కి ఏంటో అంత ముఖ్యమైన పని? ఏం లేదు, మన ప్రాజెక్ట్ కి సంబంధించిన వర్క్ కోసమే. ఏం ప్రాజెక్ట్? లవ్వే. మన ప్రాజెక్ట్ కు సంబంధించిన లవ్ స్టోరీ గురించి వెళ్దాం అనుకున్నాను. మీరేం టెన్షన్ పడొద్దు, నేను వెళ్ళి వర్క్ చూసుకుని వస్తాను. మిగతావన్నీ తర్వాత మాట్లాడుకుందాం. సరే ఓకే, బాయ్.